మన డే 3 వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచిగా ప్రిపేర్ అయ్యాం, ఎగ్జామ్ కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్తున్నాము చూడండి. ఆర్యన్ ఫుల్ ప్రిపేర్డా? ఎగ్జామ్ మొత్తం ఫుల్ మంచిగా జోస్తో రాసుడే. అరమే సీట్ కొట్టేసేయాలి ఇప్పుడు. అదేనా? ఆల్ ద బెస్ట్. ఇప్పుడే సెంటర్ దగ్గరికి వచ్చేసినాం. సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మన పిల్లలు ఎగ్జామ్కి రెడీ అయిపోయారు. ఆల్ ద బెస్ట్. ఫోటో తీద్దాం. క్యాంపస్ అయితే చాలా పెద్దగా ఉంది. వెదర్ కూడా ఇక్కడ కూడా చాలా బాగుంది. A few moments later. జస్ట్ నవ్వు పిల్లలు లోపలికి వెళ్ళారు. దీక్షిత్ ఆధార్ కార్డ్ కొంచెం మిస్ అయ్యి మళ్ళీ దొరికింది. చాలా టెన్షన్ అయిపోయింది. అటు తిరిగినాం, ఇటు తిరిగినాం, వాళ్ళు అడిగినాం, వీళ్ళు అడిగినాం. మొత్తానికి అయితే ఆధార్ కార్డు దొరికేసింది. ఎగ్జామ్ ఎట్లా రాస్తారు? ఓం నమః శివాయ మంచిగా రాయాలి. మమ్మీ చూద్దాం. ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ కలుసుకుందాం. మేము ఇక్కడ క్రౌడ్ బాగుంది, కొంచెం బయటకు వెళ్తున్నాం. అట్లా ఒక 1 or 2 hours టైం ఉంది కదా, బయటకు వెళ్ళేసి వస్తాం. అంటిల్ దెన్ బై బాయ్. ఇప్పుడు మనం వచ్చేసాం మహాబలిపురం. మన మహాబలిపురం షోర్ టెంపుల్ చాలా బాగుంది టెంపుల్. ఇప్పుడు విజిటింగ్ కూడా అయిపోయింది. చాలా మంది ఫారినర్స్ ఉన్నారు ఇక్కడ. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు చాలా మందిగా. ఈ గుడి రాజా 2 చోళ డైనాసిటీ వాళ్ళు కట్టించిన గుడి. ఇది 1000 సంవత్సరాల కింద. పిల్లలు అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారు కదా అని చెప్పేసి మేము ఇక్కడ వచ్చినాం. పిల్లలు పట్టుకొచ్చుడు కష్టం అవుతుంది అని చెప్పేసి మేమే వచ్చి ఈ వీడియో తీసి చూపిస్తున్నాం పిల్లలకి. చాలా బాగుంది. కానీ ఇక్కడ స్టోరీ ఏంటంటే సంథింగ్ మొఘల్స్ ఇంకెవరో విగ్రహాన్ని కూల్చేసారు. అంటే శివలింగంని మొత్తం కూల్చేసారు. మొత్తం ఎక్కడక్కడ మొత్తం సగం పగిలిపోయి ఉంది విగ్రహం. అదంతా బీచ్. అదంతా బీచ్ ఇక్కడ మొత్తం మొత్తానికి అయితే ఎగ్జామ్ అయిపోయింది. అవుతానని తెలుసాను బాగా అయిపోయింది. ఈరోజుతో ఇక మన లాస్ట్ వ్లాగ్. మళ్ళీ వ్లాగ్స్ రాకపోవచ్చు. గౌరవ్ ఒక్కడు మంచిగా స్కోర్ చేసుకున్నాడు. 150కి 137 తెచ్చుకున్నాడు. మిగతా పిల్లలు కూడా బాగా ట్రై చేశారు కానీ కొంచెం తక్కువ మార్కులు వచ్చినాయి. చూడ రిజల్ట్ వచ్చేదాకా ఏం చెప్పలేం. ఐ లవ్ యూ. వన్ లాస్ట్ బాయ్. ఈరోజుతో మన టీమ్ చెన్నై RMS ట్రిప్ క్లోజ్.